సమ్మర్‌లో తిరిగే వాళ్ళు అంటే బయట తిరిగే వాళ్ళు ఎక్కువగా సన్ స్క్రీన్స్ అని, లోషన్స్ అని అలా ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. సో, అలా యూజ్ చేయొచ్చంటారా? సో, కొంతమంది కంటిన్యూస్‌గా సన్‌లైట్‌లోనే పనిచేసే వాళ్ళు ఉంటారు. అంటే ఎక్కువ ట్రావెలింగ్ రీత్యా గానీ, లేదంటే కొంతమంది కొన్ని ఆక్యుపేషన్స్ మూలంగా బయట సన్‌లైట్‌లో డైరెక్ట్ ఎక్స్‌పోజర్ ఉండే వాళ్ళకి. సో, వాళ్ళు సన్ స్క్రీన్ వాడొచ్చు. సో, అది ఒక డెర్మటాలజిస్ట్ కన్సల్టేషన్ తీసుకొని కొంతమందికి ఆయిలీ సన్ స్క్రీన్స్ పడవు కొంతమందికి డ్రై సన్ స్క్రీన్స్ పడతావు. సో, అది ఏది సూట్ అవుతుందో వాళ్ళ స్కిన్ కండిషన్‌ని బట్టి సో, పెట్టుకోవడం బెటర్. డెఫినెట్‌లీ అడ్వైజబులే అది. కాకపోతే అండర్ కన్సల్టేషన్ ఫ్రమ్ ఎ డెర్మటాలజిస్ట్. ఓకే. సార్ ఇప్పుడు ఎండ అనేది మన బ్రెయిన్‌ని కంట్రోల్ చేయడం అలాంటిది ఏమన్నా చేస్తుందా? అంటే స్ట్రెస్ ఎక్కువ అవ్వడం కానీ ఇలా ఏమన్నా జరుగుతుందంటారా? డెఫినెట్‌గా. సో, ఈ ఎండ అనేది యాక్చువల్లీ ఏంటంటే మనకు డీహైడ్రేషన్ గురవుతాం కాబట్టి, మనం కొన్నిసార్లు కన్‌ఫ్యూషన్‌గా కానీ, లేదంటే హెడేక్స్ గురవుతూ ఉంటారు కొంతమంది. మైగ్రేన్ హెడేక్స్ ఉన్న వాళ్ళకి. సో, ఈ ఎండలోకి వెళ్ళాల్సొస్తే గనక ఖచ్చితంగా మీరు అడిక్వేట్ వాటర్ ఇంటేక్ తీసుకోవాలి. సో, వాటర్ తీసుకున్నట్టయితే గనక ఈ కాంప్లికేషన్స్‌కి గురవ్వకుండా ఉంటారు. ఎస్పెషల్లీ మైగ్రేన్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఫ్రీక్వెంట్‌గా హెడేక్స్ వస్తూ ఉంటాయి సమ్మర్‌లో ట్రావెల్ చేసినట్టయితే. వాళ్ళు వాటర్ తీసుకుంటే ఈ ప్రాబ్లమ్ రాకుండా ఉంటుంది. సో, వేరే లక్షణాలంటే కనుక కన్‌ఫ్యూషన్ లేదంటే తొందరగా ఇరిటబుల్‌గా అవ్వడము. సో, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ మనం అడిక్వేట్ వాటర్ తీసుకున్నట్టయితే మనం ప్రివెంట్ చేయగలుగుతాం మనం. సార్ ఇప్పుడు సమ్మర్‌లో మన డ్రెస్సింగ్‌కి సంబంధించి కూడా కేర్ తీసుకోవాలని అయితే అంటూ ఉంటారు. ఎక్కువ డార్క్ కలర్స్ యూజ్ చేసుకోవద్దు అని చెప్తూ ఉంటారు. సో, మీరేం చెప్తారు దాని గురించి? సో, సమ్మర్‌లో ఎప్పుడైనా కానీ మనం లైట్ కలర్ క్లోత్స్ కానీ లేదంటే కాటన్ క్లోత్స్ వేసినట్టయితే బెటర్. ఎందుకంటే మనం డార్క్ కలర్ క్లోత్స్ వేస్తే మన సన్‌లైట్ అబ్జార్ప్షన్ అనేది ఎక్కువ ఉంటుంది. సో, లైట్ కలర్డ్ ఆర్ వైట్ కలర్ క్లోత్స్ ఆర్ బెటర్ ఎప్పుడైనా కానీ సన్‌లైట్‌లో ఎక్కువ డైరెక్ట్‌గా సన్‌లైట్‌లో వెళ్ళాల్సి వస్తే కనుక. సో, అది కూడా పిల్లలకి లైట్ క్లోతింగ్ వేస్తే కనుక బెటర్. డార్క్ కానీ లేదంటే జాకెట్స్ లాంటివి వేసినట్టయితే వాళ్ళు ఎక్కువగా హీట్ అబ్జార్ప్షన్‌తోని వాళ్ళు డీహైడ్రేషన్ గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, లైట్ కలర్ క్లోత్స్ వేసినట్టయితే బెటర్. సార్ ఇప్పుడు సమ్మర్ వచ్చిందంటే చాలు వాటర్ బాటిల్స్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తాగేయడం ఒక అలవాటు అయిపోతుంది. సో, అలా ఎంతవరకు బెటర్ అంటారు? అలా ఫ్రిడ్జ్ కంటెంట్ వాటర్ తీసుకోవడం? ఐడియల్లీ ఆ టెంపరేచర్ వాటర్ అంత కూల్ వాటర్ తీసుకోకపోవడం బెటర్. ఎందుకు అంటే కనుక కొంతమందికి రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ లోనయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్సే కానీ లేదంటే న్యూమోనియాలే కానీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమందికి డీవియేటెడ్ నేసల్ సెప్టమ్ ఉండడంతో తొందరగా సైనసైటిస్ గురవ్వడం ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో, ఎప్పుడైనా కానీ సడన్గా బయట నుంచి వచ్చినప్పుడు ఎక్సెసివ్ హై హీట్ టెంపరేచర్ నుంచి లోపలికి వచ్చినప్పుడు కొద్దిసేపు అయిన తర్వాత నార్మల్ రూమ్ వాటర్ తీసుకోవడం బెటర్. కూల్ డ్రింక్సే కానీ కూల్డ్ వాటరే కానీ అవాయిడ్ చేయడం బెటర్. లేదా మీరు ఇంట్లోనే ఎక్కువసేపు ఉండి సడన్గా వాటర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటే కనుక పర్వాలేదు. అలాంటి టైంలో వాటర్ పర్వాలేదు. అది కూడా నాట్ వెరీ కూల్. ఆప్టిమమ్ టెంపరేచర్ అయితే పర్వాలేదు. ఎక్కువ కూల్ తీసుకున్నట్టయితే కనుక రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ లోనయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ రెండోది ఐస్ క్రీమ్స్ లాంటివి తీసుకుంటే కూడా ఏంటంటే కొంతమందికి కార్బోహైడ్రేట్ ఇంటేక్ మూలంగా డయాబెటీస్కి లోనయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఎస్పెషల్లీ సెడెంటరీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసే వాళ్ళు ఈ ఐస్ క్రీమ్స్ తీసుకున్నట్టయితే దే ఆర్ అట్ రిస్క్ ఫర్ లైఫ్ స్టైల్ డిసీజెస్. ఈ డయాబెటీసే కానీ కొలెస్ట్రాల్స్ ఎక్కువ అవడం లాంటివి ఉంటాయి. సో, వన్స్ ఇన్ అ వైల్ పర్వాలేదు. కానీ ఫ్రీక్వెంట్గా తీసుకున్నట్టయితే అది హెల్త్ పైన ఎఫెక్ట్స్ చూపించే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఎప్పుడైనా కానీ కూల్ డ్రింక్స్ అండ్ ఐస్ క్రీమ్స్ ఆర్ బెటర్ అవాయిడెడ్. సార్ ఇప్పుడు టీవీలో కొన్ని యాడ్స్ అయితే వస్తూ ఉంటాయి. రస్నా తీసుకోండి, గ్లూకోలైట్ తీసుకోండి, డీహైడ్రేషన్ అవ్వదు అని ఇలా కొన్ని యాడ్స్ అయితే చూపిస్తూ ఉంటారు. అందులో ఎంతవరకు నిజం ఉంటుందంటారు? సో, అవన్నీ కూడా ఏంటంటే యాడెడ్ కార్బోహైడ్రేట్స్తో ఉంటాయి, షుగర్స్తో ఉంటాయి కాబట్టి అవి డెఫినెట్గా మన హెల్త్ పైన ప్రభావం చూపించే ఛాన్సెస్ ఉంటాయి. సో, మీకు నిజంగానే సన్లైట్లో ఉండి ఎక్కువసేపు డీహైడ్రేషన్ గురైనట్టయితే కనుక WHO రికమెండెడ్ ఎలక్ట్రాల్ పౌడర్ వాటర్లో కలిపి తీసుకోవచ్చు. దట్ ఈస్ మోర్ బెనిఫిషియల్. అది బెటర్ అది. లేదు గ్లూకోజ్ లాంటివి తీసుకోవాలి అని అనుకుంటే కనుక ప్లెయిన్ గ్లూకోన్ డి బెటర్. అది దాంతో కూడా ఇమీడియట్గా ఎనర్జీ అనేది రికవర్ అయి ఉంటుంది. కానీ ఎలక్ట్రోలైట్ లాస్ అనేది మనము ఎలక్ట్రాల్ పౌడర్ లాంటివి తీసుకున్నట్టయితే ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్స్ చేయగలుగుతాం. అండ్ ఈ గ్లూకోలైట్ ఇవన్నీ కూడా ఏంటంటే మనం కంటెంట్ చెక్ చేయాలి. దాంట్లో ఏంటి సో, కార్బోహైడ్రేట్స్ మాత్రమే ఉంటే కనుక పెద్దగా ఉపయోగం ఉండదు. దాంట్లో సోడియమే కానీ పొటాషియమే కానీ క్లోరైడ్స్ ఎలక్ట్రోలైట్స్ ఉన్నట్టయితే కనుక తీసుకోవచ్చు. అది కూడా మరీ ఎక్కువగా తీసుకుంటే కూడా దాంతో ప్రాబ్లం వస్తుంది. సో, మీరు నిజంగా డిహైడ్రేషన్ గురైనట్టు అనిపిస్తేనే అప్పుడు అలాంటివి వాడడం బెటర్. ఎక్కువ ఎలక్ట్రోలైట్స్ తీసుకున్నట్టయితే కూడా దాంతో కూడా మన బాడీలో ఎఫెక్ట్స్ చూపించే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమందికి అలాంటి సడన్ షిఫ్ట్ ఉన్నప్పుడు సివియర్ లైఫ్ థ్రెటనింగ్ కాంప్లికేషన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి.